లేకుండా ఐడి లేదు. కానీ నేను బిజినెస్లో మధ్యలో ఆగి నా పని లేదు నేను చూసుకుంటా ఉంటే మళ్ళీ లైఫ్ లైన్ ద్వారా అంటే సౌకర్యం మనది ఉన్నప్పుడు ఈ లైఫ్ లైన్ ద్వారా మళ్ళీ రావడం జరిగింది. అందుకోసం ఈ పాట. థ్యాంక్ యూ. ఆనంద బాష్పాలు చూడండి, ఎవరిని నమ్మితే ఎస్టీని నమ్మితే మనమే కష్టపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఐడి ఇచ్చి కొంచెం నిలబెట్టే అంటే మీ పోరాటం మీరు మనస్ఫూర్తిగా చేస్తే 100% మళ్ళీ వర్తిస్తాడు. మరణమా శరణం అనే పదం ఉంది కదా, అది గౌతమాలి గారు చెప్తే నేను రమేష్ ద్వారా విన్నాను మాట. ఎందుకంటే నేను సిస్టంలో లేనప్పుడు ఇంత వర్క్ నా సిస్టమ్ వదిలిపెట్టి నా సొంత పనులు ఏదో వేషాలు వేస్తూ చాలా నష్టపోవడం జరిగింది. చాలాసార్లు కష్టాలు ఎదుర్కోవడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్న టైంలో నాకు ఐడి ఇచ్చి నా లైఫ్ ఇంత మార్చినందుకు ఎవరో తినాలా నీకు అర్హత లేదా, వస్తే అర్హత ఉండదు, నీకు ఎందుకు రావు, ఎప్పుడు వస్తావు, ఇది అడిగిన ప్రశ్న. సో నా వంతుగా నేను ఎన్ని అవమానాలైనా ఈ నష్టపోలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన జీవితం అర్థమైతే ఏదైనా చేయదు. మన జీవితంలో మనకు అర్థమైనప్పుడు ఎన్ని అవకాశాలు మన దగ్గరకు వచ్చినా అలాంటి టైంలో ఏదో చేస్తున్న టైంలో అన్న ఇంత కష్టపడుతున్నావు, ఒక అవకాశం ఉంది, ఇది నువ్వు చూడు, చేయమని నేను అన్నాను, ఒకసారి చూడు, నీకు నచ్చితే చెయ్యి, లేకపోతే చేసి నీ జాబ్ నువ్వు చేసుకోవాలి ఒకే ఒక మాట చెప్పి నాకు ఎస్సీ పరిచయం చేసి కూడా వస్తువులు పుట్టానికి తీసుకుపోయాడు. ఆయన పిజ్జా దాకా అప్పటికి పిజ్జాది అదే కాలంలో తీసుకుపోయాడు. అక్కడ కూర్చున్న తర్వాత నాకు లైఫ్ అవుతున్నాయి. మన సార్లు పుట్టారు, నేను చేసి కదా దాంట్లో కాకపోయాలన్న ఫోటో మన సార్ వేసినాం, నేను కూడా వేస్తున్నాను. ఆ రోజుగా ఇదే గౌరవం అక్కడ నాకు ఇచ్చి చూసి కదా వీడియో ఫోటో చూసి కదా ఆ రోజు అంతా గుర్తుంది. ఫస్ట్ తీసుకుపోయినప్పుడు సార్ రూమ్ ఇచ్చింది మాకు 216 రూమ్ నెంబర్. ఫస్ట్ సర్కల్ ఉన్న అదే రూమ్ నెంబర్ కానీ డోర్ చూసుకున్నా, ఈ రూమే కదా నా జీవితాన్ని మార్చింది, ఈ హాలే కదా నా జీవితాన్ని మార్చింది అని మీకు ఆ హాల్ మొత్తం కలిగిన ఆ వాటర్ సెక్షన్ టిఫిన్ చేసిన. ఎందుకంటే అక్కడ పోతేనే కదా నా జీవితం మారింది సార్. ఎందుకంటే ఆ రోజు నా ఆలోచన మారింది, నా ఆలోచన మారినందుకు ఇలా నా జీవితాన్ని మార్చుకుంది. అదే ఆ అవకాశం ఇచ్చి నన్ను సిస్టంలో తోలి ఆయన సిస్టమ్ తిరుగుతున్నారు. ఏదే అనుకున్నాను సరిపోతే ఎక్కడ సరిపోతుంది అంటారు కదా, అవునా కదా. కానీ నన్ను సిస్టంలో తోలేడు, నేను నేర్చుకున్నాను, నాకు ఏం కావాలో తెలిసింది, దాని తర్వాత మా ప్రయత్నం నేను చేసినాను. ఆయన మరి ఎవరి ఆలోచన ఇద్దరు మంది ఉండదు కదా, మరి ఆయన ఆలోచన ఏముందో నాకు తెలిసి ఒక ఏదైతే ఏజెంట్ ఒక పట్టణ స్టాఫ్ ఉంది, నేను ఇప్పుడు చూడకుండా రాజకీయం చేసుకుంటారు, ఏదైనా స్థలం చేసుకుంటారు. నాకు అదృష్టం ఏంటంటే నాకు భయం లేదు, నాకు అయి లేవు, ఆయనకు అయి ఉన్నాయి. నాకేమి డబ్బులో ఒకటి ఎన్నో సార్లు చెప్పిన ఆ భగవంతుని వాళ్ళు ఏమో లేదని డబ్బులో ఉంది. ఇక్కడ డబ్బు ఉంది కాబట్టి నాకు డబ్బు కావాలనుకొని నేను డబ్బు ఎంత పరిగెత్తి నేను పోటీగా తీసుకున్నా. అప్పటికి సార్ ఏమో ఎక్కడెక్కడో తీసుకుంటు, సరే ఆయన పనులు ఆయన చేసుకుంటాడు, ఎవరైనా అర్థం తెలియదు, ఏం లేదు, షాప్ చూసుకుంటూ ఇన్సూరెన్స్ చేసుకుంటూ ఆయన పనులు ఆయన తీసుకుంటాడు. ఎందుకు నాకు రోజు అనిపించింది, నాకు ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చి ఎందుకో ఏడాది తిరుగుతుంటూ ఎందుకు తిరుగుతుంది మనిషి, వస్తే నాకు కూడా సపోర్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి నేనే ఫోన్ కొట్టి జసేపు మాట్లాడుతాం కదా, మాట్లాడుతుంది విషయం అయితే ఈ వచ్చిన 3.5 ఇయర్స్లో ఇప్పటికీ పోటీ నాకు తీసుకున్నాయా, మరి నువ్వు ఎంత సంపాదించిన చెప్పుకుని అడిగాడు. ఏదైనా నా యొక్క మొబైల్ ఇచ్చినాడు కాబట్టి అడిగాకుందా లేదా, ఐడి ఇచ్చింది కాబట్టి అప్లై ఓకే, నాకంటే ఏం తెలిసినాడు కదా, మరి అడిగాకుందా లేదా. అదే క్వశ్చన్ అడిగినా నేను విషయంగా పోటీ నా దగ్గరకు వచ్చిన, మరి నువ్వు 3-4 సంవత్సరాల నువ్వు ఎంత సంపాదించిన ఒక్కసారి నాకు చెప్పాలి. ఏమన్నా ఎక్కడన్నా ఏం లేదు, అక్కడిక్కడ తిరిగి రాసి తప్ప ఏం వస్తలేదు అన్న. మరి నాకు తినేంత నాకు ప్రసాదించి మరి నువ్వెందుకు తింటలేవు, వస్తే
నా స్థాయిలో నేను జర రెండు జర మాటలు విన్నాను ఆపేసిన. నువ్వు రా వచ్చి నడు తింటూ నువ్వే నెలకు 50,000 ఈజీగా తీసుకుంటావు, తక్కువ 50,000 తీసుకుంటావు, చిన్న చిన్న జర్నీ చేసే లక్ష 2 లక్షలు వస్తుందని చెప్పేసి తిరిగి 1.5 year నియర్బై 1.5 year అవుతుందండి. మళ్ళీ వచ్చి ఇక డీసీ మెయింటైన్ చేస్తున్నారు సార్. డీసీకి అచీవ్ అయినా చూడండి ఇంతకు మించి ఏదైనా ఒక అప్లైన్ ఆన్లైన్ సంబంధం సార్. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మన ఆలోచన మంచిది కాదు కాబట్టి కొంచెం రాజకీయ కొంచెం శివరామే అనుకోని ఓ పరిగెత్తుతున్నాం. అని సార్ మంచి కాన్సెప్ట్ చెప్పారు. ఈగో చేసి గో పరిగెత్తాలి. ఈగో యొక్క పరిగెత్తిన అనుకో నీ క్యాటిల్ వెళ్ళిపోతుంది కదా, క్యాటిల్ ఇట్లా ముట్టిస్తే చాలు దాని అదే తగ్గిపోతుంది. ఆ ఈగో అనేది నీ ఊళ్ళో వచ్చిందనుకో నీకు తెలవకుంటేనే నీ లైఫ్ అంతా క్లోజ్ అయిపోతుంది. అప్పటిదాకా తెలియదు. అందుకే ఇలా ముసలి సాధ్యం చెప్పాడు కదా, ముసలి రోడ్డు మీద అడగదీడు అన్నా తల్లి కొడుకు పోవడం బయటకు వెళ్ళబట్టి కదా ఇంత సంపాదించబడమే కదా సార్. వాళ్ళ వయసులో ఇల్లు పెట్టుకొని తిరిగినందుకు ముసలి ఇంత సంపాదించబోయేసరికి అలాంటి పరిస్థితులు వస్తుంది. మరి మనం ఇగో పెట్టుకొని తిరుగుదామా, ఈ వదిలేసి గో పరిగెత్తుదామా చెప్పండి. గో వెళ్ళండి 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 పరిగెత్తండి పరిగెత్తండి. అందుకే వయసులో కష్టపడకపోతే ముసలి అయినాక సిగ్గుపడాల్సి వస్తుంది. వయసులో కష్టపడకపోతే ముసలి అయినాక సిగ్గుపడాల్సి వస్తుందట. ఏంటంటే ఫస్ట్ తారీఖు కొడుకులు అక్కడ అయ్యా 500 అంటే నువ్వు అప్పుడు సంపాదిస్తే మాకు ఇప్పుడు ఈ బాధ అంత రాలేదండి. చూస్తున్నాం కదా మన ఇంటి పక్కలో ఇంటి పోదాము సరే కొంతమంది మన అమ్మ నాన్నలు చూస్తున్నాం కదా, చూస్తున్నామా లేదా? మరి అలాంటి పరిస్థితి మనకెందుకు సార్, మనకెందుకు మేడం? అందుకే మనకేం కావాలో నీకేం కావాలంటే ఓనాడు కాదు, ఓనాడు కాదు, నీకేం కావాలో నీ లోపలనే ఉంది, బయట కాదు లేదు. నీ ఆలోచనలోనే ఉంది, నీ తలకాయలోనే ఉంది, నీ మెదడులోనే ఉంది. నువ్వేం కావాలంటే అది నీ దగ్గరకు వస్తుంది. ఎవరిని అడగాలి అంటే నీ ఆలోచనలు అడుగు. ఎవరిని అడగాలంటే నీ ఆలోచనే అడుగు. ఇలాంటి ఆలోచనలు బతులో ఎవరు సాధిస్తున్నావా? ఎందుకంటే ఇలా సమాజం అంతా నెగిటివ్ ఆలోచన ఉంది. అవును బతికి వస్తలేదు, ఒక అక్క చెల్లెలు వస్తలేదు, అన్న తమ్ముడు వస్తలేదు, ఎవరిని వస్తట్లా వస్తున్నాడు. మరి నువ్వు నీ ఆలోచన ఎప్పుడు? నీ ఆలోచన ఉందా? ఎవరి నుంచి మనకెందుకు? నీ ఆలోచన. అందుకే నీ ఆలోచనే అడుగు. ఎందుకు ఇలాంటి జీవితం నాకు ఎవరు కాదు, నీకు కావాల్సింది నీ లోపలనే ఉంది, ఎవరి దగ్గర లేదు. నీ ఇన్నర్ చేంజ్ అయితే నీ అవుటర్ చేంజ్ అవుతుంది. నీ ఇన్నర్ చేంజ్ కాకపోతే నీ అవుటర్ ఎప్పటికీ చేంజ్ కాదు. అందుకే మన లోపలనే ఉంది, నీకు కావాల్సింది ఎక్కడ అంటే నీ లోపలనే ఉంది. దాన్ని ఎప్పుడైతే నువ్వు మార్చుకుంటూ పోతావో ఖచ్చితంగా ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటే ఒక్కొక్కటి నీ దగ్గరకు వస్తుంది. అందుకే బ్రాండ్ డైరెక్టర్ అయినా అనుకో వచ్చిందా లేదా అవకాశం, బ్రాండ్ డైరెక్టర్ అయినా అనుకో డైరెక్టర్ బోనస్ వస్తుంది. ఒక స్టెప్ సినిమా డైరెక్టర్ అయినా అనుకో ట్రావెల్ ఫండ్ వస్తుంది ప్లస్ ఎల్ఓ వస్తుంది. ఇంకొక స్టెప్ ఎక్కిన అనుకో ఏమొస్తుంది? టీమ్ బోనస్ వస్తుంది. ఇంకొక ముగ్గురు చేసుకొని స్టార్ డైరెక్టర్ అయినా అనుకో కార్ ఫండ్ వస్తుంది. ఇంకొక 2 స్టెప్లు ఎక్కేసి గ్రౌండ్ అయినా అనుకో హౌస్ ఫండ్ వస్తుంది. యూసీడీ అయితే ఎలక్ట్రిక్ బోనస్ వస్తుంది. విఎంసీఎం అయితే 10 లక్షల ఇన్కమ్ వస్తుంది. యాడ్ వచ్చింది ఇది యాడ్ వచ్చింది నీ లోపల వచ్చింది. సిస్టమ్ ఎక్కడ ఉందండి? నీ లోపలనే ఉంది సిస్టమ్. సిస్టమ్ నీ లోపలనే ఉంది. నాకు అప్లై తీసుకురా నాకు చెప్పిందా? అవతల చెప్తే సిస్టమ్ నా లోపలికి వచ్చింది కాబట్టి నా లోపలికి ఉంది. తోడు మీద ఉండాలి అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం రమ్మని, ఎవరిని కాకపోలేదు. సార్ కట్టినా 3 ఏళ్ళు చెప్పారు కదా, మళ్ళీ తర్వాత మీకు దొరకను. మా మూల ముఖ్యంగా చెప్పి నాకు రమేష్ గారు టాటా బై బై 2-3 ఇయర్స్ నేను మీకు అందుబాటులో ఉంటాను అన్నాడు. కనీసం 4 కూడా చేసుకోలేదు, కనీసం 4 కూడా చేసుకోవాలి. కానీ వచ్చిన తర్వాత వ్యవహారంగా సందర్భంలో క్రమంలో రావడం కలిసింది. కలిసి దగ్గర సత్యమని అన్నాడు. అరే రండి మనం ఖచ్చితంగా రెడీ అని చెప్పేసి అన్నాగా అట్లా మళ్ళా సార్ రేడియో వచ్చిందని తెలిసి చిన్న కాంటాక్ట్ కుదిరినాక సార్ మీకు నెల ఒక రేట్ ఇస్తా సార్ అని చెప్పేసి రావడం జరిగింది. సార్ అనుకున్నాడు రావడం జరిగింది మన దగ్గర. సార్ నాకు ఇస్తుండే టైం ఇస్తుండే ఇస్తున్నాడు.
మన అబ్బాయి అందరూ ఇస్తారు, ఏదో ఒక రకంగా ఒక్కొక్కరు ఇస్తున్నారు. అంతేగాని 200 లక్షలు వచ్చినాయి, లక్ష వచ్చింది అప్లై పెడతాను అనుకో, మనం క్యాండిల్ అని కలిగిపోతుంది మన జీవితం. ఎప్పుడు ఈ 1 సంవత్సరంతో 12 ఏళ్ళు పోయేదానికి 3 తరాలు ఇన్కమ్ అని చెప్తున్నాం, 3 జనరేషన్ ఇన్కమ్ అని చెప్తున్నాం ఫస్టే. కానీ 3 ఏళ్ళు అనుకుంటున్నాం. ఎక్కడ ఉంటాయా అంటే నీ లోపలికి ఉంటుంది. అందుకే నీ ఇన్నర్ చేంజ్ అవుతుంది, అవుటర్ చేంజ్ అవుతుంది. నీ తల ఆలోచన మాత్రమే నీ తర్వాత మాట్లాడలేదు. అందుకే మన తల ఆలోచన మాట్లాడి దయచేసి చెప్తున్నా. ఇవాళ ఇంత ఆనందం ఉంది, ఎక్కడ వస్తుంది? ఎన్ని కోట్లు పెట్టి వస్తుంది చెప్పు, చెప్పండి. ఇక్కడ ఆనందం జరిగిందా లేదా? ఆనందం వచ్చిందా లేదా? మేడం మొత్తం వచ్చింది. ఒకసారి చెప్పండి మేడం, సన్మానం చేస్తున్నారు కదా, సన్మానం చేస్తున్నారా? ఎన్నైతే చూస్తున్నా నాకు తెలియదు. ఇవాళ ఫస్ట్ టైం చూస్తున్నా, చూసినా ఇవాళ చూస్తున్నా, ఎన్నో రోజులు చూడలే. నువ్వు 50,000 జీతం తీసుకున్నా ఎవరు సన్మానం చేయరు. ఇక్కడ వచ్చినాక ఏదో ఫీలింగ్, హ్యాపీ ఫీలింగ్ ఉంది కదా, దానికి దేంట్లో చూస్తాం, దేంట్లో పోలేదు కదా, దానికి లిమిట్ లేదు, ఏమార్పు లేదు, ఏది లేదు. ఆ ఆనందానికి అవసరం ఉండదు. రేపటి మీరు స్టేటస్ పెట్టినప్పుడు ఏదో గడలేసుకుని మీ సాగని అడుగుతారు. ఇక మీ అక్క చెల్లెల భాష ఉంటుంది కదా, ఏమైనా నువ్వు మీ ఆయన గడలేసుకుని మళ్ళీ చేసుకుని అంటే మన భాష ఉంటుంది కదా, నేను భాష ఉంటుంది. అలాంటి మీరు మా సార్ బిజినెస్ చేసుకుంటూ ఒక అచీవ్ అయ్యాక మాకు సన్మానం చేసిరు అని హ్యాపీగా చెప్పుకుంటారు సార్. అర్థమైందా? ఎక్కడ ఉన్నాయా అంటే ఇది మన లోపలనే ఉంది. ఎవరు కాడలేదు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాడలేదు, భూమి దేవుడు కాడలేదు, పిల్లనిచ్చిన అత్తమామ కాడలేదు, మన కన్నా పిల్ల కాడలేదు. ఈ ఆనందం ఎక్కడ ఉన్నాయా అంటే మన లోపలనే ఉంది. అవకాశం దగ్గరకు వచ్చింది, దాన్ని వినియోగించుకుంటే చాలు, మన లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. నీకు ఏ కావాలని ఉంది, ఎంత కావాలని ఉంది, తీసుకునే దౌర్జన్యం అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. వాళ్ళు ఎంతమంది సమానాలు చేసుకున్నారు కదా, మరి నేనేం చేసుకోలేనండి. ఇలా మొత్తం వచ్చిన వాళ్ళైనా, ఇంకో అచీవ్మెంట్ చేసుకున్న వాళ్ళైనా మీకు మీరు క్వశ్చన్ చేసుకున్నారు. మీరు ఎవరు అడగదు, మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. నైట్ థింక్ అనుకుంటారు, మీకు మీరే చేసుకొని ఎస్ నేను చేసుకున్నది ఏంటి, నేను కరెక్ట్ వెళ్ళిపోతున్నానా, ఇదే వేయకపోతే నా పిల్లలకి భవిష్యత్తులో మంచిగా చూడగలుగుతున్నా, ఈ రోజు నేను సంతృప్తిగా ఉన్నానా, నువ్వు సంతృప్తిగా ఉన్నావు, మీ పిల్లలు సంతృప్తిగా ఉన్నట్టే మీకు ఇది ఈ ఎస్టీజ్ వద్దు, ఇప్పుడు ఇది లేదు సార్, మాకు బాధలు ఉన్నాయి, మా కష్టాలు ఉన్నాయి, మా పనులు ఉన్నాయి, మా పిల్లలు మేము ఫీజులో కట్టలేకపోతున్నాం, నా పిల్లలు నేను మంచి భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నా అంటే రేపటికి లేదా జర మంచి మనసుతోని, కాస్త మంచి మనసుతోని రేపటికి లేదా జర్నీ చేయాలి. ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చిందో, ఎవరైతే అక్కైనా మీ ఇల్లు వెతుకుంటూ వచ్చి మీకు మీ ఐడి నెంబర్ ఇచ్చిందో వాళ్ళ చేయి పట్టుకున్నాడు. అంతేగాని జనరల్ బ్రాంచెస్ ఇవ్వగానే అనుకుంటే చెప్పుకుంది అన్నమాట. అందుకే మన పాజిటివ్ నో నెగిటివ్, ఓన్లీ పాజిటివ్. పాజిటివ్గా మాట్లాడాలి, అంతే పాజిటివ్గా ఉన్నామని చెప్తారు ఎప్పుడు. అందుకే ఎవరైతే మిమ్మల్ని చేయగలరు, మీ ఇల్లు వెతుకుంటూ వచ్చి వాళ్ళ చేయి పట్టుకుంటూ ఒక 2 years 3 years పట్టుకున్న తర్వాత మీరు పెద్దవాళ్ళకి అవసరం లేదు, మీ ఫ్యామిలీ పెద్దయినందుకు తర్వాత అవసరం లేదు. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో సార్లు ఎక్కువ కష్టం ఉండేది. మనం సార్లు ఏమైనా సార్లు పట్టినప్పుడు ఇవాళ మన దగ్గర ఎవరినే మాట మనం ఎక్కువ వెళ్ళిపోతున్నాం. సార్లు ఉన్నప్పుడు టైం ఇస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన టైం మనం వినియోగించుకుంటాం. అంటే మనకి మనకి ఇయ్యాలి కదా సార్, వాళ్ళ వాళ్ళు ఉంటుంది కదా సార్, ఉంటుందా? అందుకే మనం 1.5 years జర్నీ చేసి మనం కొంచెం నాలెడ్జ్ డబల్ మీటింగ్ మొత్తం డీఫార్మ్ అయిపోయింది కదా, డబల్ మీటింగ్, డబల్ నాలెడ్జ్, డబల్ టీమ్, డబల్ పీడీ అండ్ డబల్ ఇన్కమ్. అర్థమైంది కదా సార్? చెప్పగలుగుతారా? ఎవరు ఇప్పుడు 5 పదాలు చెప్పగలుగుతారా? చెప్పండి. నేను చూసి చెప్పిన చూసి చెప్పినా మరి అందరూ నేను నేనున్నా మీరందరూ విన్నా. చెప్పు. డబల్ మీటింగ్, డబల్ లెర్నింగ్, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్. ఈ కాన్సన్ట్రేషన్ అనేది లేకపోతే అసలు నాకు వస్తుందా కరెక్ట్ వచ్చేసిన ఈ వేటప్పుడు కరెక్ట్ వెళ్ళినా కానీ వ్యవసాయ ఒక సెలవుగా పడేస్తే జనాలు చిక్కు పడతారు. ఎందుకంటే ఇదే మన జీవితం మీద కాన్సన్ట్రేషన్ మనం పెట్టుకుంటే ఖచ్చితంగా లగ్జరీ అనేది మన దగ్గర వచ్చి తీరుతుంది. అందుకే నీకు ఏం కావాలనుంది, ఎంత కావాలనుంది, ఒక 2-3 years జరగా మంచి మనసుతోని మనం దానికి వెళ్ళిపోతే చాలు. ఇలా యూనివర్స్ కనెక్షన్ అనుకున్నాం, అంతే అభిమానులు ఏమైనా సార్ మాకు 5 years చెప్పిన మాట ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతున్నది అవుతుంది. కాబట్టి ఆ యూనివర్స్ కరెక్ట్ అయిపోయాం. ఏం చూస్తే అదే వస్తుంది, ఏం వింటే అదే వస్తుంది.
అదే దాంట్లో ఉన్నాం కాబట్టి ఏదో ఒక్కసారి నేను చెప్పాలని ఎమ్మటే వచ్చేస్తుంది. అదే కాన్సంట్రేషన్ మన లైఫ్ మీద పెట్టు. ఒక 2-3 ఇయర్స్ మన లైఫ్ మీద మనం పెట్టుకున్నామో ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత నీ కన్సర్న్ లైఫ్ వెళ్ళిపోతూనే ఉంటుంది. అప్పుడు అంతా మన పచ్చడిగా పడుతుంది. అవతల తింటాడు మనోడే అనిపిస్తుంది. అర్థమవుతుందా? అవతల మనమే తిట్టాలనిపించదు ఒకటి. ఏంటంటే మనం సన్మానంలో అవుతున్నాం కదా. ఇలా సాధన కూడా తిట్టలేడు. ఎందుకంటే వాడు ఆల్రెడీ సాధన అయిపోయాడు. నన్ను తిట్టోడు అవ్వాలంటే నేను తిన్నా అవ్వాలనుకున్నాడు. అందుకే ఆయన మంచి మార్గం సన్మానంలో వెళ్ళిపోతుంటాడు. మనం కూడా విషయంలో ఉన్నది 2-3 ఇయర్స్ కంటిన్యూ జరిగేస్తూ వాళ్ళు కూడా సన్మానంలో వెళ్ళిపోతారు. మంచి గుడ్ మార్నింగ్ ఉంది కదా మన సూత్రమే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఆ మంచి చూసుకుని అవుతాం కాబట్టి చెడు ఆలోచన మన దగ్గర రాదు. అందుకే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కొంచెం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నేర్చుకొని నేర్పిస్తే ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా మన సొసైటీ అదే వెతుకుంటూ వస్తారు. పత్తానికి అకౌంట్ చూసుకుంటారా ఆ అకౌంట్లో కంపెనీ అనేది కంపెనీ మనం పెడుతున్నామా మనల్ని కంపెనీ పెడుతుందా? పత్తానికి చెప్పండి. మనం కంపెనీ పెడుతున్నామా? జీతం ఇస్తారు ఇంకా ఈ నెల 25 అనుకుంటున్నామా? లే పత్తానికి టింగ్ అని అకౌంట్ వేస్తుంది. నెల రోజులు జీతం చేసుకుని కూడా మా సార్ ఎప్పుడు పేరు పెట్టారు కావాలి ఎప్పుడు డబ్బులు పెట్టారు ఎప్పుడు పిలుస్తాడో ఆయన అన్నట్టు. కానీ మెసేజ్ కంపెనీ మనకు 10 తారీఖు అని మెసేజ్ వస్తారు. గూగుల్ పే చెక్ చేసుకోవాలి. మధ్యాహ్నం 1 తర్వాత గూగుల్ పే ఫోన్ పే చెక్ చేసుకుంటే చాలు. ఎందుకంటే మెసేజ్ ఎమ్మటే వస్తుంది కాబట్టి నైట్ వరకు వస్తుంది. నువ్వు 1 మినిట్ ఫోన్ పే గూగుల్ పే చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీకు డబ్బులు ఇచ్చిపోతుంది. చూడండి అందుకే నేను ఒకటే మాట, కంపెనీ సిస్టమ్ గొప్పది, నీతి నిజాయితీ ఉంది, కంపెనీ మేనేజ్మెంట్ నీతి నిజాయితీ ఉంది, కంపెనీ కామ్ నిజాయితీ ఉంది, కంపెనీ ప్రొడక్ట్స్ కూడా నీతి నిజాయితీ ఉన్నాయి. మరి నువ్వు నేను అడిగే క్వశ్చన్, మరి నువ్వు నీతి నిజాయితీ ఉన్నావా? నువ్వు ఉంటే 2-3 ఇయర్స్ లో కూర్చోడు. నువ్వు నీతి నిజాయితీ ఉంటే ఇక్కడ మెసేజ్ సిస్టంలో నువ్వే 2-3 ఇయర్స్ లో కోటీశ్వరులు పెట్టుకొని కోటీశ్వర జాతరలో చేయవచ్చు. 5 ఏళ్ళ క్రితం ఇంతనం లేదు. లేనప్పుడే నేను చూసిన నా జీవితంలో నేను కూర్చుంటే 1 లక్షలు 2 లక్షలు నా అకౌంట్లో వాడాలని ఆ రోజే చూసిన. ఈరోజు పడుతున్నాయా తెలుసా? మన 15-20 డేస్కి పర్సనల్ పడితే నేను ఇంక్లూడ్ చేయను. కాకపోతే ఉదయం జూమ్ సాయంత్రం జూమ్ అది ఆగదు. తుఫాన్ వచ్చినా పిడుగులు పడ్డా ఏది పడ్డా జూమ్ అయితే ఆగదు. ఆగుతారా జూమ్? ఆగదు. ఆ పని చేసిన నా చేతి ఉన్న పని చేసిన పెద్ద బయటికి కూడా జరగలేదు. అయినా కూడా పని నడిచిందా ఆగిందా? అనేది నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకే ఎవరైతే 2-3 ఇయర్స్ గట్టిగా కష్టపడదో తర్వాత నువ్వు కూర్చున్న డబ్బు వస్తాయని చెప్పేది విశ్వసిస్తాం. అందుకే 2-3 ఇయర్స్ చేయకుండా 2 నెలలు 3 నెలలు చేసి నా టీం వస్తలేదు సార్, నా టీం వస్తలేదు సార్, మా అమ్మాయి సపోర్ట్ చేస్తలేదు సార్, టీం పోలీసు వస్తలేదు సార్. నీ లోపల కష్టం ఏంటి? అప్లై సార్ సార్ కష్టం ఉంటుండాలి, నాకే ఉండాలి. మరి నా అప్లై గారు నా 3 ఏళ్ళు వదిలిపోయాడు, మా మెంటర్ గారు 3 ఏళ్ళు వదిలిపోయాడు. మరి ఆమె ఇప్పుడు నెక్కినా సార్ లైఫ్ నాది, డబ్బులు కావాల్సి నాకు, నా దాకలైతే నేను తినాలి, వాసన వస్తే నేను పోవాలి. ఎవరు తింటే వాడు పోతాడు. ఎస్ సార్ తినడం పోయి బయట వస్తలేదు వస్తుందా? లేదు కదా. ఇన్పుట్ క్లియర్ ఉంటేనే అవుట్పుట్ క్లియర్ ఉంటుంది. ఇన్పుట్ క్లియర్ అయితే అవుట్పుట్ ఎట్లా క్లియర్ ఉంటుంది? ఎస్ సార్ ఎక్కడ అంటే నీ మనసు మంచిదైతే నీ చుట్టూ వాతావరణం మంచిదైతే, నీ మనసు మంచిది కాకపోతే నీ వాతావరణం చుట్టూ వాతావరణం కూడా మంచిగా. అందుకే దయచేసి ఈ రోజు వెళ్ళినా మంచి మాటలు నడుస్తాం. ఈ ఆనందాన్ని ఎక్కడ వెళ్ళి సార్ ఇలా ఒక్కనాడు పోయేది కాదు. ఇది మన తరతరాలు ఉండేది. ఏంటంటే పేదరికం అనేది నాతోనే అర్థం కావాలనుకోవాలి సార్. పేదరికం అనేది నాతోనే అర్థం కావాలి, నా పిల్లలకు కావాలి పేదరికం అని. ఎవరైతే సన్మానంలో గుడ్ మార్నింగ్ అని చెప్పేసి మంచి ఎంతో సంపాదించుకుంటూ పోతారో ఆటోమేటిక్గా నేను వెతుకుంటూ వస్తాను సార్. ఈ మధ్య అదే 2-3 ఇయర్స్ నువ్వు కష్టపడు, తర్వాత నీ కష్టాన్నంతా సుఖంలో మార్చుకోవడమే ఈ మా బిజినెస్. అందుకే దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవడానికి మీరు ఇక్కడ వచ్చిన కూడా మీరు కూడా ఒక్కొక్క స్టెప్ పెట్టండి. నాకు ఎందుకు రాలేదని బాధపడదు. ఎందుకు రాలేదంటే లెర్నింగ్ చేయాలి. నీకు కావాలి ఎందుకు వస్తలేదంటే తలుసుకో, నువ్వేం తప్పు చేస్తున్నావు, ఏం నేర్చుకోలేకపోతున్నావు తెలుసుకుంటే మోగేమి ఏడుందంటే లెర్నింగ్లో ఉంది. నేర్చుకో, డబ్బు వస్తుంది అంతే. నువ్వు నేర్చుకోవాలంటే చెప్పు నీ డబ్బు రా. నువ్వు అప్లై మీద ఆధారపడవా, డబ్బుల మీద ఆధారపడవా, నీకు ఏం కాదు. రోజు నీ పని నువ్వు చేయి. నీ కడుపు ఎక్కడ తింటున్నావు, మొహవరం వల్ల చెప్తున్నావు, స్నానం చేయడం వల్ల చెప్తున్నావు, టీవీ చేయడం వల్ల చెప్తున్నావు, ఎవరైతే చెప్పండి. ఇది కూడా రోజు 3 మీటింగ్లు, రోజు 3 ఐడీలు, ఒక ఐడీగా 100 పాయింట్లు ఇచ్చేసి ఆటోమేటిక్గా తెలవకుంటే అది పరిగెత్తుకుంటే
ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాను అంతే. కానీ నేర్చుకుంటున్నారు, ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. అందుకే దయచేసి ఈ రోజుకైనా మీ ఆలోచన మార్చాలి. మీ తల ఆలోచన మార్చి నాకేం కావాలని నైట్ పడుకున్నప్పుడు ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని తెలుసుకోండి. మీరు కూడా మీరు అనుకోండి, నాకేం కావాలి, నా లైఫ్ ఏం కావాలి అని చెప్పేసి మీకు మీరు అనుకోండి. ఎవరు కాదు అడిగేది. ఎలాంటి జీవితం జీవిస్తున్నారని ఒక క్వశ్చన్ తీసుకుంటే తెల్లారి మీకు నిద్ర పట్టేస్తారు. ఇప్పటికి కూడా అదే 3-3.5 నెలలు వస్తారు. అంటే నైట్ 9:30-10 పడుకుంటే 3-3.5 నెలలు వస్తారు. ఎందుకంటే జూమాన్ చేయాలి ఆ ఫీలింగ్ అంటే ఏడుగానే మీ ఎంతమంది ఉంది జూమ్ అటెండ్ కావాలి. ఏడుగానే ఎంతమంది అయితే వంట చేయరు నాకు తెలిసి ఎంతమంది అటెండ్ అవుతారు. ఈ యాక్షన్ నటనొద్దు అర్థమైందా? 7 గంటలకు ఆన్ చేయడం ఎంతమంది వస్తారు నాకు తెలుసు. ఇక్కడ 40 మంది చేయరు, 10 మంది రా, మరి ఎంతమంది ఇక్కడ. అందుకే ఈ సబ్జెక్ట్ ఏంటంటే నటిస్తున్నారా జీవిస్తున్నారా అంటే అందుకే ఇంకా అడుగుతున్నా క్వశ్చన్ మీ లోపలే అడుగుతున్నా. నటించడం వల్ల ఏమన్నారు నటులు అంటారు తెలుగు. మరి వాళ్ళు వాడే చేసుకోవాలి, వాళ్ళు వాడే చేసుకోవాలయా, వాళ్ళు వాడే కావాలయా, ఆ సినిమాలో ఉన్న వాడే వాడయా. సినిమా ఎక్కువనే ఈ 2 చూపిస్తారు, అలా చూపిస్తారు. అంటే ఆ నటించిన వాళ్ళు అక్కడ ఉంటున్నారు. ఆ నటన అయిపోయిన తర్వాత ఇంకో నాటకు ఇంకో సినిమా కూడా పోతున్నారు. కానీ సార్ ఇక్కడ సార్ రెస్టీజ్ ఏం చేస్తున్నాం సార్? జీవిస్తున్నాం. నా కారు నాదే, ఈ ఫోన్ నాదే, ఈ షర్ట్ నాదే, ఈ వాచ్ నాదే, ఈ సెల్ ఫోన్ కూడా నాదే, కట్టుకున్న ఇల్లు కూడా నాదే. అర్థమైంది సార్? మరి నేను నటిస్తున్నా జీవిస్తున్నా మరి మీరు సగం చేస్తున్నారు. రమేష్ సార్ జూమ్ అటెండ్ అవుతున్నారు. ఈయన డిఎంఆర్ 4 గంటలే జూమ్ స్టార్ట్ చేశారు. ఎంతమంది అనుకుంటలేరండి ఉన్నారు. ఎవరు అనుకుంటే నాకు కావాలి డబ్బులు. నేను మాట్లాడ పిల్లల తర్వాత తెలుసా అంటే నా కోరిక నా పిల్లల తర్వాత మాట్లాడుతున్నా, హాస్పిటల్లో ఉంటున్నా. నువ్వు నడుచుకుంటూ ఉంటే నీరాదే మారదు, నీ పిల్లల తర్వాత ఎట్లా మారుతుంది? నీరాదే మారినప్పుడు నీ పిల్లల తర్వాత ఎట్లా మారుతుంది సార్? మేడం అర్థమవుతుందా? అందుకే నటించండి, మెసేజ్లో జీవించండి. ఇయ్యాల ఉంటే రేపు ఎల్లుగా ఉంటే ఆమె సక్సెస్ అనేది నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. నువ్వు నటించినవా ఇంకా 10 సంవత్సరాలు నువ్వు వెతుక్కుంటా పోయినా ఆ సక్సెస్ అనేది, ఆ ₹1,00,000 అనేది నీ కన్నీతో చూడవు. 100% చెప్తున్నా, రాసుకోవాలి. నటిస్తే 10 ఏళ్ళు పట్టినా నువ్వు దాన్ని చూడలేవు. కానీ మెసేజ్లో జీవిస్తే నీతి నిజంగా 3 సంవత్సరాలు జీవిస్తే ₹1,00,000 వచ్చిన నీకు ఇస్తుంది. కష్టపడుతున్నా, నువ్వు ఎప్పుడు చేస్తున్నా అయినా నాకు ₹1,00,000 వస్తాయంటే నాకు వచ్చినాక నేను నీకు ఇస్తాను. రాసుకోవాలి ఈ మాట కట్టుబడి ఉంటే ఎంతమంది ఉన్నారో నాకు నెక్స్ట్ 3 సంవత్సరాలు నేను చెప్పింది మీకేది ₹1,00,000 వస్తారు. అర్థమవుతున్నాడు? అందుకే నీ లోపల నువ్వే క్వశ్చన్ చేసుకో. నేను చెప్పేది అప్పటి నీది ఎప్పటి. నేను ఎప్పుడప్పుడే చెప్తున్నా, మనది మాట్లాడాలి, అవతల చెప్పినా నేను నాకు చెప్తాను. మనది మాట్లాడుతున్నారు చాలా నగగా మాట్లాడారు. ఎందుకంటే నాకు అన్ని తెలిసిన క్రమంలో అవుతారు. సార్ మంచిగా పోతే సంతోషపడదు. కానీ మంచిగా పోతుంటారు అన్ని ఆత్మహత్య చర్యలు చేసుకునే నీ జీవితం నాశనం చేసుకుంటూ కూడా అవతల మాట్లాడకపోతే ప్రయోజనం ఉండదు కదా. అందుకే నీ వల్ల చూసుకో, లేదు అందులో చెప్తున్నానండి. ఇది అబ్బాయి బిజినెస్, అబ్బాయి సలహా తీసుకోవడం బిజినెస్. ఇక నా తెలివి వాడినప్పుడు 30,000 జీతం వచ్చేది. అప్పుడు కంప్యూటర్ చెప్తే నా తెలివి ఉండేది. ఇప్పుడు ఇక్కడ అబ్బాయి తెలివి వాడుతుంది కాబట్టి ఇక నెలకు 5,00,000 తీసుకోవచ్చు. మరి నా తెలివి వాడాలన్నా అబ్బాయి తెలివి వాడాలి. ఎవరు తెలివి వాడాలి? ఎవరు తెలివి వాళ్ళు? నేను తెలివి వాళ్ళు. అంటే నా తెలివి నా యొక్క తెలివి వాళ్ళు అయితే అబ్బాయి తెలివి వాడుతుంది. ఆ తెలివి వాడుతూ నాకు ఇక 5,00,000 వస్తున్నాయి నా వాత మాట్లాడి. మరి మీరు ఎంతమంది అబ్బాయి గారు మాట్లాడు? మీరు ఎంతమంది అబ్బాయి గారు మాటలు నటించాలండి. దయచేసి నటించకండి. మీరు జీవిస్తే సంతోషిస్తాం. ఎస్ సార్ నేను ఎంటున్నా అంటే హ్యాపీ, మీకంటే నేనే హ్యాపీ.
ఎందుకంటే ఈ అవకాశం ఏంటి తెలుసా? ఇలా పంపేసారు కదా, లక్షలు తీసుకుంటుడు, మంచి కారు కొట్టుడు, మంచి ఇల్లు అనుకుంటున్నాడు, నాకంటే ఎక్కువ సంతోషపడి నా అబ్బాయి మా బిడ్డలు. ఎందుకంటే బయట ఎవరు కూడా చేయలేదండి. అతను కూడా పిల్లలు ఇచ్చినప్పుడు ఒకసారి కట్ట ఇస్తాడు, రెండోసారి ఇస్తాను అంటారు. అవునా సార్? అమ్మాయిని కూడా సాయంత్రం పెద్ద చేసుకోవాలి, ఇంకేం చేయాలి చూపెట్టలేదు అంటారు. కానీ మన అమ్మాయి నెలనే ఇస్తుంది కదా, నెలనే ఇప్పిస్తున్నాయి అబ్బాయి మాట అంటే నెలనే 5 లక్షలు వస్తున్నాయి. మరి మా అమ్మాయి ఇచ్చినాక మనం ఇచ్చిన ఎవరైతే అంతే ఇప్పటికే తెలుసుకోండి, మిమ్మల్ని తెలుసుకొని మీ అబ్బాయి చేయి పట్టుకోండి. నేను లైఫ్ టైం పట్టుకోమని చెప్పండి. కొంచెం పెద్దలైన పిల్లలు ఎంత పడుతుందో మరి 2 నెలలు 3 నెలలు 4 నెలలు పట్టుకోరు. తర్వాత నేను నడుస్తుంది, నాకు కూడా నడుస్తుంది, నీకు నేను అనుకుంటాను. పిల్లలు ఉరికి రావుతారు ఉరుకుతారు. ఇక్కడ ఉండాలి, నీకు తెలివి వచ్చినా నువ్వు పట్టు, ఓ స్టార్లో డైమండ్లో ప్రాబ్లం దాకా చేయి పట్టు, 1 లక్ష 2 లక్షలు సంపాదించిన తర్వాత నీకు తెలివి వస్తుంది కాబట్టి నీ ఫ్యామిలీ ముందు చూసుకోవాలి. అభ్యర్థులు ఎప్పుడోసారి మెంటల్ సలహా తీసుకోండి, నో ప్రాబ్లం. కానీ స్టార్టింగ్ లోనే ఈగో అనే పదం ఒంట్లోకి వచ్చేసి ఐగో లక్ష్మీదేవి ఐగో అని వెళ్ళిపోతుందట. ఈగో అనేది నీ ఒంట్లోకి వస్తే లక్ష్మీదేవి ఐగో అనేది ఇంటనే వెళ్ళిపోతుంది. అర్థమవుతుందండి? 3 అక్షరాలే, ఈ 3 అక్షరాలు, ఆ 3 అక్షరాలు వచ్చి నీ జీవితాన్ని క్యాండిల్ లెక్క ఖతం చేసిపోతుంది. అందుకే అలాంటి ఆలోచనలు తీసేసే ప్రతి ఒక్కరు ఉంటే నేను మాత్రమే బిఫోర్ వచ్చే నేను మాత్రమే ఇప్పుడు చెప్పిన మా లైఫ్ స్టైల్ ఎవరైతే ఎవరి మాట వినకపోయింది. అర్థమైందా? ఓ బ్రాండ్ ఎవరి మాట విన్నాడు, ఒక బ్రాండ్ కూడా ఉన్నాడు. కానీ మెసేజ్ వచ్చినాక అన్ని మూసుకొని అప్లై మాట వింటే ఇవాళ నా లైఫ్ ఎక్కడ ఉందంటే దాన్ని నేను వర్ణాతీతంగా వచ్చేది. నేను 4-5 లక్షలు అమౌంట్ చూస్తున్నా తప్ప ఆ వాల్యూస్ ఇవాళ మా చదువుకి వెళ్ళినా, నలుగురు తెలిసిన దగ్గరికి వెళ్ళినా, నేను ఒక గవర్నమెంట్ గ్రాండ్ ఫాదర్ నాకు నేను చేసిన బిజినెస్ రోజు నా స్టేటస్ అప్లోడ్ చేసుకున్నాను. బట్ నువ్వు ఎంతమంది నాన్న ఇస్తున్నావుగా, నువ్వు ఎంతమంది నాన్న అని చెప్పేసి ఆయన కూర్చొని చేసి కడుతున్నాడు. ఆయన ఒక 100-200 కిలోమీటర్లు సాధించే కెపాసిటీ ఆయన. ఆయన నా ముసలి చేసి నీ స్టేటస్ చూస్తుంటే నాకే ఎక్కడ ఆనందం అనిపిస్తున్నాను. మరి డేటా చూద్దాం, దాన్ని వాల్యూస్ ఉన్నాయా, దానికి ఉందా, దాన్ని ఎలా పెట్టగలుగుతాం? ఎలా పెట్టలేదు. అందుకే అందరికీ అదే అవకాశం, నాకు వచ్చిన అవకాశమే మీకు వచ్చింది. కానీ మనం చేసే పనిలో నటిస్తున్నామా జీవిస్తున్నామా, ఈ 2 భాగాలు తేడా తెలుసుకోండి. అదే నటించడం వల్ల నటులు వారు ఎన్నాళ్ళ నటించాల్సి బతికిన రోజులు చిరంజీవి 70 ఏళ్ళ దగ్గర వచ్చి కూడా సినిమాలే చేస్తున్నాం. సంపాదన ఉంది లేదా అంటే, కానీ మళ్ళా సినిమాలే చేస్తున్నాం. అంటే ఆయన సచివాలయ సినిమా చేస్తున్నాం కాదు. కానీ ఇక్కడ మనం ఒక 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ ఒక 6 ఇయర్స్ కష్టపడితే తర్వాత కూర్చున్న డబ్బులే వస్తుంది. ఇప్పుడు ఆయన చేసే డబ్బులు వస్తాయి, చేయకుండా డబ్బులు వస్తాయి. ఆయన చేసేనే వస్తాయి సార్, డబ్బులు కూడా సంపాదించుకుంటే, కానీ ఆయన చేస్తేనే డబ్బులు వస్తాయి. ఆయన చేయకపోతే డబ్బులు రావు. కానీ ఇక్కడ మనం ఒక 2 ఇయర్స్ కష్టపడి తర్వాత 5% వచ్చిపోయే ఫోన్ మాట్లాడుకుంటా వీళ్ళ సాధనగా ఏదో నెలకు 1-2 టైమింగ్స్లో పోయినా మనకు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు డబ్బులు వస్తుంది. మరి వాళ్ళు నటులేక మిగిలిపోయారు. మరి ఇక్కడ మనం జీవిస్తున్నాం సార్. ఇది జీవితం, బేసిక్ అనేది జీవితం, లైఫ్, దీని జీవితం. అర్థమవుతుందా? జీవితం మానవ సార్, మానవ సార్ ఎక్కడ ఈ ఆనందం, ఎక్కడ ఈ ఆనందం పాట పెట్టాలి, పాట పెట్టాలి. జీవితం మీద కష్టం కాదు సార్. రోజే రోజు ఇంకా బాక్స్ పెట్టుకోవాలి, చాలా బాక్స్ పెట్టుకోవాలి. వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఎంజాయ్ మనకు నచ్చిన పాటలు చెప్పవచ్చు, సీట్లో కూర్చొని చెప్పవచ్చు సార్. ఇప్పుడు బయట చెప్పేది కాదా అనుకో, నీ కాడ డబ్బు ఉంటే ప్రతిరోజు పడగే నీ బెడ్రూమ్లో మంచి డూప్లెక్స్ కట్టుకొని 100 ఇంచెస్ టీవీ పెట్టుకొని దానికి ఇంకేమేమో పెట్టుకొని అంటే ఇద్దరు డాన్స్ చేసుకోవచ్చు. చేసుకోలేమా? చేయొచ్చు. అందుకే ఏం కావాలనుంది, ఎంత కావాలనుంది, నీ లైఫ్ ఎట్లా మార్చుకోవాలన్నా అవకాశం ఉంది. అందుకే జీవితాన్ని కొంచెం కష్టంగా తీసుకోండి. నా బాధ ఏంటంటే కొంచెం కష్టంగా తీసుకోమని చెప్తాను. చాలా అందరి జీవితాలు మీ అందరికంటే ఒక తక్కువ నా జీవితం. మీ అందరి కూర్చున్న అందరికంటే కూడా లోయెస్ట్ లైఫ్ కూడా అంటే రమేష్. కాబట్టి మీ అందరికంటే హైయెస్ట్ లైఫ్ కూడా అంటే నా బెస్ట్. అర్థమైందా?
ఆ లోయెస్ట్ స్టేజ్కి వెళ్ళి హైయెస్ట్ స్టేజ్కి ఎప్పుడు వచ్చినంటే నా కళ ఆలోచన, నా లోపల ఉన్న కసి, నా కాలేజీలో కార్తీక, నా కాలేజీలు నా కాలికాడు, ఆ రెండే నా చింతలు నాకు చేయాలి. ఇలా పోదుగా లేదు, ఆ కాలేజీ పదవి పోయింది, జేబు నిండా ఉంది, కడుపు నిండా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. బాగా బాగా సార్ బాగా అదే మీరు అనుభవిస్తే నా లైఫ్ అయితే సూపర్ అంటారు, థ్యాంక్ యూ. మరి మీరు అనుభవిస్తే ఎట్లుండదు? డబ్బులు అనుకోవచ్చు, తిరుగులు అనుకోవచ్చు, పిల్లగాలంటే ఎక్కడ అంటే ఇంకా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆనందానికి అవధులు లేవు కదా. అవధులు లేవున్నాయండి, ఆనందానికి అవధులు లేవు, కోరికల అవధులు లేవు, ఆనందానికి అవధులు లేవు, వ్యక్తిగత ఆదాయానికి కూడా అవధులు లేవు, లిమిట్ లేదు. అందుకే నీ ఆలోచన మాస్తే, నీ ఆలోచన ఎంత పెద్దదైతే నీ ఆదాయం కూడా పెద్దదైతే, నీ ఆలోచన ఎంత చిన్నగా చేసుకో నీ ఆదాయం కూడా అంతే ఉంటుంది.